వెల్కమ్ టు ఎంలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి, డెత్ డే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ప్రపంచ ప్రసిద్ధి పొందారు, ఆయన మూర్తిమత్వంలో, పర్సనాలిటీలో ఉన్న గొప్ప లక్షణం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. తప్పనిసరిగా ఆ లక్షణం మీ జీవితంలో ఉంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. డిఎస్సి నుంచి సివిల్స్ వరకు ఏ జాబ్ అయినా సాధిస్తారు. మరి ఇండియా నుంచి హార్వర్డ్ వరకు ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీరు మంచి విద్యను పొందగలుగుతారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివేటప్పుడు, కొలంబియా యూనివర్సిటీలో చదివేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ పనిచేస్తున్నటువంటి అటెండర్స్ అనేవారు, అయ్యా తొందరగా మీరు లైబ్రరీలో నుంచి బయటికి రండి, మేము డోర్స్ క్లోజ్ చేసుకోవాలి, మీరు లైబ్రరీ సమయం అయిపోయిన తర్వాత కూడా ఎక్కువగా చదువుతున్నారు అని చెప్పేవారు. ఆ సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, కార్ల్ మార్క్స్ కన్నా ఎక్కువ పుస్తకాలు నేను అధ్యయనం చేయాలి, చదవడం నాకు ఇష్టం, నా జీవితంలో ఎక్కువ సమయం నేను లైబ్రరీలో గడపడానికి ఇష్టపడతానని చెప్పారు. మన జీవితంలో ఎప్పుడైనా ఒక లైబ్రరీలో కూర్చుంటే, అయ్యా నేను డోర్స్ వేసుకోవాలి, సమయం అయిపోయిందని ఎవరైనా అటెండర్ మనల్ని అడిగారా? అడిగి ఉండొచ్చు బహుశా, లైబ్రరీ బయట ఉంటే లోపలికి వెళ్ళి చదువుకోమని. డియర్ ఫ్రెండ్స్, ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. గొప్ప నాయకులంతా కూడా గొప్పగా చదివిన వారే. ఈ సందర్భంలో చదవడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తా, శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. ఏం చదవాలి? పోటీ పరీక్షలకు కానీ, అకాడమిక్ పరీక్షలకు కానీ చదవాల్సిన పుస్తకాలు ప్రభుత్వ పుస్తకాలు. అవి తెలుగు అకాడమిక్ బుక్స్ కావచ్చు, ఎన్సీఆర్టీ పబ్లిష్ చేసినవి కావచ్చు, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మన దగ్గర ఉండాలి. ముఖ్యంగా ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారి దగ్గర తప్పనిసరిగా ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బుక్స్ 3rd క్లాస్ టు ఇంటర్ డిగ్రీ వరకు ఉండాలి. అవి మనం చదవాల్సినటువంటి పుస్తకాలు. రెండవది, ఎందుకు చదవాలి? చాలా ఇంపార్టెంట్. గోల్డ్ రేట్స్ అప్ అండ్ డౌన్ కావచ్చు, నీ ల్యాండ్ రేట్స్ అప్ అండ్ డౌన్ కావచ్చు, నీకున్నటువంటి ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, నీకుండేటువంటి మ్యాన్ పవర్, నీకుండేటువంటి మనీ పవర్, నీ చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఒకరోజు నీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నీతో ఎప్పుడు ఉండేది నాలెడ్జ్. సో ఫ్రాన్సిస్ బేకన్ ఒక మాట అంటారు, నాలెడ్జ్ ఈజ్ పవర్. కనుక ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర మనుషులు ఉన్నా లేకున్నా, మ్యాన్ పవర్ ఉన్నా లేకున్నా, మనీ పవర్ ఉన్నా లేకున్నా, ఆ నాలెడ్జ్తో ఈ పోయినవన్నీ కూడా, పోయిన ఆత్మ గౌరవం, పోయిన సాంఘిక గౌరవం, పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి మనం తెచ్చుకోవచ్చు. ఎందుకు చదవాలి? రెప్యుటేషన్ కోసం, రెమ్యునరేషన్ కోసం, రిక్రియేషన్ కోసం, రిలాక్సేషన్ కోసం నువ్వు చదవాలి. ఎక్కడ చదవాలి? చాలామంది స్టడీ హాల్స్లో చదువుతుంటారు, కొంతమంది ఇళ్లలో చదువుతుంటారు. అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, 10th నుంచి పీజీ వరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, డిఎస్సి నుంచి సివిల్స్ వరకు, పోలీస్ రిక్రూట్మెంట్, మెడికల్ రిక్రూట్మెంట్, గ్రూప్స్, సివిల్స్, ఎవరైనా కూడా ఒక ప్లేస్ గుర్తుంచుకోండి, అది లైబ్రరీ. ఆ లైబ్రరీలో నాలెడ్జ్ అనేది ఒక వైఫై మాదిరి ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు తెలియని ఒక అంతర్గత ప్రేరణ, చదవాలన్న ఆసక్తి, చదివేటువంటి శక్తి వస్తుంది. సో ద బెస్ట్ ప్లేస్ ఫర్ స్టడీ ఈజ్ లైబ్రరీ. కనుక మీకు దగ్గరున్న లైబ్రరీలో ఉదయం ఒక 8 గంటలకు వెళ్ళి, ఆ లైబ్రరీ టైం అయిపోయిన తర్వాత కూడా చదవడానికి ట్రై చేయండి. అక్కడ ఉండే అటెండర్స్ అంబేద్కర్ గారిని పిలిచినట్లు చెప్పినట్లు, అయ్యా టైం అయిపోయింది, నేను డోర్ వేసుకోవాలి అని మన జీవితంలో ఒక్కసారినా పిలిపించుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, మరి చదవడం, పఠనం యొక్క ప్రయోజనాలు. ఎప్పుడు చదవాలి? చాలా ఇంపార్టెంట్. 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి లైబ్రరీ, ఇంకొకటి ఇల్లు. మార్నింగ్ 5 to 10 ఇంట్లో, ఈవినింగ్ 5 to 10 కూడా ఇంట్లో మనం చదువుకోవచ్చు. రిమైనింగ్ టైం, ఒకవేళ మరి పూర్తి కాలం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు లైబ్రరీలో చదవడానికి ట్రై చేయండి. ఇవి చదివేటువంటి టైము. రోజుకు 24 గంటలలో ఒక సౌత్ కొరియా స్టూడెంట్ 18 hours చదవగలుగుతారు. ఆ రికార్డును బ్రేక్ చేస్తే తప్పనిసరిగా జాబ్స్ పొందే రికార్డు కూడా బ్రేక్ చేయగలుగుతావు. సో ఏం చదవాలి? అకాడమిక్ బుక్స్. ఎందుకు చదవాలి? ఇప్పుడే చెప్పాను, నాలెడ్జ్ ఈజ్ పవర్.
ఎక్కడ చదవాలి? ద బెస్ట్ ప్లేస్ ఈజ్ లైబ్రరీ. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీ మీ ఇల్లు కూడా. తర్వాత ఎప్పుడు చదవాలంటే చెప్పాను టైమింగ్స్ 2 రకాలుగా విభజించుకోండి. లైబ్రరీలో చదివేటువంటి టైం, ఇంట్లో చదివేటువంటి టైం. తర్వాత ఎలా చదవాలి? చదవడంలో 3 రకాల టెక్నిక్స్ మీరు ఫాలో కావాలి. చదివేటప్పుడు మొదటిది మెమరీ లెవెల్ రీడింగ్, అంటే జ్ఞానాన్ని పొందడం. వాట్, వేర్, వెన్, హూ, హూమ్ లాంటివి. తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్, కాంప్రహెన్సివ్ లెవెల్ రీడింగ్. చదివినటువంటి టాపిక్లో, చదివినటువంటి యూనిట్లో, చదివినటువంటి సబ్జెక్ట్లో ఈ కాన్సెప్ట్స్ మధ్యలో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏ రిలేషన్స్ ఉన్నాయి, ఏ క్లాసిఫికేషన్ ఉంది, ఏ ఉదాహరణలు ఉన్నాయి, ఏం ట్రాన్స్లేషన్ ఉంది, ఏం ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఎర్రర్స్ ఏమున్నాయి, ఇవి కాంప్రహెన్సివ్ లెవెల్ స్టడీ. మూడవది చదవడంలో ఇటువంటి గొప్పవారు చదివేటువంటి అధ్యయనంలో ఏముంటుందంటే అప్లికేషన్ లెవెల్, రిఫ్లెక్షన్ లెవెల్ రీడింగ్. ఇక్కడ ప్రతి టాపిక్ను బట్టి పద్ధతిలో కాకుండా మరి దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి, ఆ టాపిక్ సంబంధించినటువంటి హైపోథిసిస్ ఏంటి, ఆ టాపిక్ సంబంధించినటువంటి విశ్లేషణ అనాలిసిస్ ఏంటి, ఆ టాపిక్ సంబంధించిన సింథసిస్ సంశ్లేషణ ఏంటి, ఆ టాపిక్లో ఏది కారణము, ఏది ఫలితము, ఆ కారణం ఫలితం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, వై అండ్ హౌ లాంటి క్వశ్చన్స్ వేసుకుంటూ చదవడమే రిఫ్లెక్షన్ లెవెల్ రీడింగ్. కనుక మీరు చదవడం ద్వారా మంచి నాలెడ్జి, మంచి అండర్స్టాండింగ్, మంచి అప్లికేషన్ రావాలని ఆశిస్తూ ఇటువంటి మరిన్ని మోటివేషన్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలిడే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో చదవడం, పఠనం అనేది ఒక లక్షణం కావాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.